ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే మరోసారి కొనసాగించాలనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఎందుకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు? ఎన్నికలు వాటి దృష్టిలో పెట్టుకొని నేను చెప్పలేదు. రాజధాని విభజన అప్పుడు నేను 2014లో లోక్సభలో సభ్యుడిగా ఉన్నా కాబట్టి అప్పుడు సభలో 14కు ముందు విభజన సమయంలో ఏం జరిగింది అనేది తెలుసు కాబట్టి అప్పుడు 10 సంవత్సరాలు కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ నగరాన్ని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఈ లోపల 10 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని వాళ్ళు భావించారు. కానీ దురదృష్టవశాత్తు మనం చంద్రబాబు నాయుడు గారేమో టెంపరీ రాజధాని నిర్మాణం చేశాడు. శాశ్వత రాజధాని నిర్మాణం చేయడానికి ఆయన గ్రాఫిక్స్ డిజైన్లు మాత్రమే ఇచ్చాడు, కానీ బిల్డింగులు కట్టలేకపోయాడు. మా ప్రభుత్వం వచ్చినాక మేము ముందే చెప్పడం జరిగింది, మా ప్రాధాన్యతలు పేదవాళ్ళకి వాళ్ళు జీవితంలో వెలుగును నింపాలంటే, సుఖంగా సంతోషంగా ఉండాలంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పి మా ప్రాధాన్యత చెప్పాం. కాబట్టి 3 రాజధానుల విధానం కింద రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 3 రాజధానులు డెవలప్ చేసుకుంటే అన్ని ప్రాంతాలు సమానంగా అవుతాయని ఆలోచించాం. అందులో భాగంగా విశాఖ నుంచి పరిపాలన రాజధాని పెట్టుకుంటే విశాఖ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం కాబట్టి అక్కడ మళ్ళా మన రాజధాని కోసం అంటూ ప్రత్యేకంగా వనరులు ఏమి ఖర్చు పెట్టాల్సిన పని లేదు అనే భావనతోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి విశాఖ నుంచి పరిపాలనా రాజధాని చేసి ఇక్కడి నుంచి పాలన కొనసాగించాలని మా అడుగులు ముందుకు వేసే కార్యక్రమం జరుగుతుంది. సుబ్బారెడ్డి ఈ మాట మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వెర్షన్ వస్తుంది. ఎక్కడా కూడా రాజధాని నిర్మాణం అనేది 3 రాజధానుల్లో ఏ ప్రాంతంలో జరగలేదు కాబట్టే మళ్ళీ హైదరాబాద్ను కొనసాగింపు చేయాలి అనే వాదన తెరపైకి తీసుకొస్తున్నారనేది వాళ్ళు మాట్లాడారు. నాకు ఆ ఉద్దేశము లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, విశాఖ పరిపాలనా రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము. ఎలక్షన్ల ముందే ఇక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారు పాలన కొనసాగించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ వాళ్ళు టెక్నికల్గా కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు కోర్టుల ద్వారా సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. బట్ అవి న్యాయస్థానాల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. తప్పకుండా వాటిని అధిగమించి త్వరలోనే ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తామని చెప్తున్నాం. సుబ్బారెడ్డి ఆల్రెడీ లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఈసారి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. ఏ విధంగా ఉండబోతోంది పనితీరు అంటే ఏమంటారు? తప్పకుండా లోక్సభలో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి పోరాటం చేసి అవసరమైన మేరకు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం పదవికి కూడా త్యాగం చేశాం, రాజీనామా చేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా రాజ్యసభ అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, రాష్ట్రానికి అవసరమైన నిధులు సేకరించడానికి, అభివృద్ధి కార్యక్రమాలకి తోడ్పాటుకి కేంద్ర ప్రభుత్వంపై తప్పకుండా ఆలోచనలు చేసి ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకునే కార్యక్రమే చేస్తాం. చివరిగా ఒక విషయం, మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటి నేతలకు టికెట్ కేటాయించకపోవడం, ఇంకా ఎక్కడ స్పష్టత ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? కసరత్తు ఇంకా పూర్తి కాలేదా, అవుతా ఉందా? నడుస్తున్నాయమ్మా. గుడివాడ అమర్నాథ్ కానీ ఇంకొకరు కానీ పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే పార్టీకి ఎలక్షన్స్లో వాడుకునే ఆలోచనలో కొంతమందిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాధ్యతలు అప్పటని చెప్పడింది. మరీ ముఖ్యంగా అమర్నాథ్కు సంబంధించిన అయితే అమర్నాథ్ మా కుటుంబ సభ్యుడు లాంటి, అంత చిన్న వయసులో కూడా అమర్నాథ్పై ఉన్న అభిమానం, ప్రేమ ఉండబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రి పదవికి ఇచ్చి గొప్ప స్థానంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్లో ఎక్కడన్నా అవకాశం ఉంటే తప్పకుండా అమర్నాథ్ని ఎలక్షన్ నిలబెట్టే కార్యక్రమం చేస్తాం. కానీ ఎలక్షన్ల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకి, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకి నేను ఎట్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నా, నాకు తోడుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మధ్య శ్రీనివాసరావు గారిని, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరావు జిల్లాకు సంబంధించి అమర్నాథ్ని రీజనల్ కోఆర్డినేటర్స్గా కూడా బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ సేవలు రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళని మళ్ళీ చట్టసభల్లో కూర్చోబెట్టాలనేది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. చేసి వాళ్ళకు సముచితమైన స్థానం కూడా కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో మరోసారి పనిచేయబోతున్నాను. అలాగే ఎన్నికలు సమీపిస్తున్నాయని కాదు, కానీ ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి రాజధాని అంశం ముగుస్తూ ఉంది కనుక అందుకనే
ఈలోపు పరిపాలనా రాజధాని, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్, అలాగే మరోవైపు శాసన రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోపు అప్పటి వరకు కూడా హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చెప్పి మాట్లాడబోతా ఉన్నాను పార్లమెంట్లో అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.